హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్కీ రొట్టి ఇంకా కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అక్కీ రొట్టి అంటే ఏదో కాదు, అది జస్ట్ బియ్యం రొట్టి. ఆంధ్రాలో బియ్యం రొట్టి అంటారు, ఇక్కడ కర్ణాటకలో అక్కీ రొట్టి అంటారు. సో ఇప్పుడు అక్కీ రొట్టికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఒక ఆనియన్, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, ఇవి ఒక 12 రొట్టెలు అవుతాయి దీంతో. నెక్స్ట్ కొబ్బరి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టమాటో, కొంచెం కొబ్బరి, 3 పచ్చిమిర్చి. కొబ్బరి ఒక హాఫ్ గిన్నె తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ చిన్నగా చాలా నైస్గా కట్ చేసుకోవాలి. అట్లే పచ్చిమిర్చి కూడా కొంచెం నైస్గా కట్ చేసుకొని క్యారెట్ తురుముకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇంకొంచెం ఉప్పు. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక కప్, సో అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక కప్ రైస్ ఫ్లోర్ వేసుకొని ఇందులోకి కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకుంటే కొంచెం పిండి మెత్తగా ఉంటుంది అన్నమాట. మనం తట్టుకునే ఇట్లా పిండి తట్టేటప్పుడు బాగుంటుంది ఈజీగా. సో దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకుంటే మనం రొట్టె తట్టేటప్పుడు బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న కొబ్బరిని వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం కొబ్బరి ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఇందులోకి ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు చట్నీని మిక్సీకి వేసుకుందాం. సో మిక్సీ వేసుకునే దాంట్లో ఫస్ట్ మనం వేయించుకున్నవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. కొబ్బరి, టమాటో, మనము టమాటో వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు, కొంచెం ఒక చిటికెడు తీసుకుందాం. అందులోకే ఒక స్పూన్, హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి, అంతే. సో కొబ్బరి చట్నీ రెడీ. సో ఇలా నానిన పిండిని మనం రొట్టెలాగా చేసుకొని పెనం మీద కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. అక్కీ రొట్టి రెడీ అయిపోతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి తినిపించండి, వాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నేను ఆయిల్ లేకుండా కాల్చుకుంటున్నా. ఇది కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఎవరైనా తింటే ఫస్ట్ చూసినప్పుడు ఎవరు తినరు, బట్ ఒక్కసారి తింటే ఇది మరీ తినాలనిపిస్తుంది. స్నాక్స్ లాగా కూడా తింటారు. ఇలా మీరు ఈ సైజులో చేసుకుంటే 11 to 12 అవుతాయి ఈ క్వాంటిటీతో. అదే మీకు కావాల్సిన సైజులో మీరు చేసుకోవచ్చు, బట్ ఈ సైజులో చేసుకుంటే 12 అవుతాయి. ఇలా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.